ఈ గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు చూస్తుంటే మీకు కైలాసగిరి కొండపైన ఉన్న గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. కానీ ఈ విగ్రహాలు మా ఊరి పార్క్ సెంటర్లో అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే అయ్యప్ప స్వామి వారి ఆభరణాలు అంగరంగ వైభవంగా అయితే మా ఊర్లో ఊరేగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది ఆ రోజే విడుములు కూడా ఉంటాయి. ఆ విడుములు అయిన తర్వాత స్వామివారికి ఊరేగింపు ఉంటుంది ఈవినింగ్ ఆభరణాలతో. అండ్ తరువాత స్వామివారి మకర జ్యోతి దర్శనం కూడా ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు దేవుని ఆభరణాల ఊరేగింపు చూసాం కదా. ఇప్పుడు మకర జ్యోతిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళిపోదాం. ఇది మా పార్క్ సెంటర్ నుంచి గౌరీ సేవా సంఘంలో అయితే అయ్యప్ప స్వామివారి గుడి ఉంటుంది. ఆ గుడిలోనే ఈ మకర జ్యోతి దర్శనం కూడా ఉంటుంది. మకర జ్యోతిని దర్శించుకునే లోపు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటా. శబరిమల వెళ్ళి మనం ఎలాగూ మకర జ్యోతి దర్శనం చేసుకోలేము టీవీలో చూడడం తప్ప. ఇప్పుడు అలాంటి మకర జ్యోతి దర్శనమే మనం ఇప్పుడు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదే మా గౌరీ పంచాయతన దేవస్థానం. లోపలికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. సంక్రాంతి రోజు మా ఊరి జనం మొత్తం మా గౌరీ సంఘంలోనే ఉంటారు. మకర జ్యోతిని దర్శించుకోవడానికి అయితే వస్తారనమాట. మనం ఎలుగు శబరిమల వెళ్ళలేం కదా, అందుకే ఇక్కడ చూసేద్దామని అయితే వస్తారనమాట. దూరంగా చూస్తున్నారు కదా జ్యోతిని, అదే మన మకర జ్యోతి దర్శనం అనమాట. మనకి శబరిమలలో కొండలలో సహజంగా వస్తుంది అంటారు దైవ కృప వల్ల. కానీ ఇక్కడైతే పంతులే ఎన్నో పూజలు అవి చేసి ఈ జ్యోతిని అయితే వెలిగిస్తారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ జ్యోతిలో చాలామందికి అయ్యప్ప స్వామి రూపం అయితే కనిపిస్తుంది అంట. నాకైతే కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఇందాక టెంపుల్లో జనాన్ని చూసాం కదా, ఆ జనంలోంచి వీడియో తీయొచ్చు. కానీ అక్కడి నుంచి తీస్తే నేను మీకు దీపదర్శనం చూపించలేనేమో అని టెంపుల్ మేడ ఉంటుంది, ఆ మేడపైకి అయితే ఎక్కి నేను వీడియో తీసాను అనమాట. నేనే కాదు, ఆ మేడపైన చాలామంది ఉన్నారు. అక్కడ కూడా రష్గా ఉంది. ఎవరన్నా పడ్డారంటే కాలు చెయ్య విరిగిపోవడం ఖాయం అనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే వీడియో తీశాను. అండ్ తర్వాత ఆ కింద చూస్తున్నారు కదా, అక్కడ జనాల్లో స్వామివారిని అయితే తయారు చేసి పూల డెకరేషన్ చేసి 18 మెట్లు అయితే ఏర్పాటు చేస్తారు. ఆ 18 మెట్ల పైన 18 దీపాలు వెలిగిస్తారు. అది చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. అండ్ ఈలోపు ఆ టెంపుల్ అలా ఒక్కసారి చూసేయండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల జనం అయితే శబరిమల వెళ్ళి ఆ మకర జ్యోతి దర్శనం అయితే చేసుకుంటున్నారు కదా. అంతేకాదు ఆడవాళ్ళకు కూడా అక్కడ ప్రవేశం ఉండదు. అందుకే ప్రతి సంవత్సరం అనకాపల్లిలో సంక్రాంతి రోజు అయితే ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా వచ్చి ఈ జ్యోతి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. దూరంగా చూస్తున్నారు కదా, అక్కడే స్వామివారిని 18 మెట్ల పైన అయితే పెట్టారు. 18 మెట్లతో చుట్టూ పూల డెకరేషన్తో చాలా అందంగా అయితే రెడీ చేస్తారు. అండ్ ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు దేవుడికి. అండ్ మీరు కూడా అందుకోండి. మొత్తం వీడియో ఇక్కడ నుంచే చూపించేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? అలా ఏం అనుకోవద్దు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆ దేవుడి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి నేను మీకు వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను. అప్పుడు మీరు కూడా చూడండి దేవుడు ఎంత అందంగా ఉంటాడు తెలుసా ఆ పూల డెకరేషన్ మధ్యలో. ఈలోపు దేవుని హారతి అందుకోండి. సంక్రాంతి అనగానే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఏంటి? ఇంట్లో అమ్మ వాళ్ళు చేసే పిండి వంటలు, అక్క వాళ్ళు వేసే ముగ్గులు, అండ్ అన్నయ్యలు వెళ్ళే కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుర్ర పందాలు, అంతే కదా. అవన్నీ మార్నింగ్ టైంలో అవుతాయి. కానీ ఈవినింగ్ సంక్రాంతి రోజు మా ఊర్లో అయ్యప్ప స్వామి దీపదర్శనం ఎంత అంగరంగ వైభవంగా చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ దానికోసమే అందరూ వెయిట్ చేస్తారు. అండ్ ఇంకా ఈ టెంపుల్ గోపురం చూస్తుంటే చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటూ ఉంటాయి. చూస్తుంటే ఇంకా అలా చూడాలి అనిపిస్తుంది అనమాట. ప్రతి దేవుడి విగ్రహం కూడా ఎంత అందంగా చెక్కారు అంటే ఈ టెంపుల్ కట్టి చాలా 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 సంవత్సరాలు అయింది. అప్పట్లోనే ఇంత బాగా కట్టారు అంటే అరే వా అనాలనిపిస్తుంది. అంత అందంగా ఉంది గోపురం మొత్తం. ఆ లైటింగ్తో చూస్తుంటే ఇంకా 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 బాగుంది. ఇంకా సేపు అయిన తర్వాత ఆ రోజైతే పౌర్ణమి అనమాట. కొంచెం ముందుకు వెళ్ళి ఆ పౌర్ణమి చంద్రుడిని చూస్తుంటే ఇంకా భలే ఉంది. ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా. దిగు వచ్చేసాడు మన చంద్రుడు కూడా. ఆ రోజు పౌర్ణమి అవ్వటం వల్ల
అరుణకాంతి రూపంలో ఎంత అందంగా ఉన్నాడు కదా! ధ్వజస్తంభం వైపుగా అలా చూస్తుంటే చెట్ల మధ్యలో అబ్బబ్బబ్బబ్బా! ఎంత బావుందంటే అంత బావుంది. అలా ఆ టెంపుల్ మేడపై నుంచి అలా నడుచుకుంటూ వచ్చాననమాట. అండ్ ఈ టెంపుల్ కూడా ఇది అయ్యప్ప స్వామిదనమాట. జనాల్ని చూస్తున్నారా? ఇందాక మనం ఆ పైన చూస్తున్నారు కదా జనాలు, అక్కడి నుంచే వీడియో తీశాననమాట. ఇదే మన జ్యోతి దర్శనం. ఎన్నో పూజలు చేసి ఆ జ్యోతినైతే వెలిగిస్తారు. అండ్ చూస్తున్నారు కదా కింద జనాలు అయ్యప్ప స్వామి పూజ దగ్గర ఎన్నో కార్యక్రమాలు కూడా పెట్టారు. అండ్ ఆ మేడపైన జనాల్ని చూస్తున్నారు కదా! నేను అక్కడ కూడా వెళ్ళి వీడియో తీశాను. మొత్తం మాక్సిమం మేడపై నుంచే తీశాననమాట. అండ్ తర్వాత నేను కిందకి వెళ్ళి కూడా వీడియో తీశాను. సో, అది కూడా ఉంది క్లిప్. జనాల్ని చూస్తున్నారు కదా ఎంతమందున్నారో, ఆ జనంలో నేను కిందకి వెళ్ళి వీడియో తీశాననుకోండి, నా ఫోన్ నా చేతిలో ఉండదు. అందుకే మేడపై నుంచి అయితే వీడియో తీశాను. అండ్ ఈలోపు మా ఎమ్మెల్యే గారు కొణిదెల రామకృష్ణ గారొచ్చారు. ఆయన కూడా స్వామివారిని దర్శించుకున్నారనమాట. ఇందాక మేడపై నుంచి మీకు దూరంగా హారతి అందుకోండి అని వీడియో క్లిప్ చూపించాను కదా! సో, ఇక్కడే అనమాట దేవుడిని. అదిగో చూస్తున్నారు కదా 18 మెట్లు దీపాలు ఎలా వెలిగించారో. అండ్ ఈ ప్లేస్ అయితే నాకిలా మేడపై నుంచి తీస్తుంటే భలే అనిపించింది. ఈ ఎండిపోయిన మొక్క, పక్కనే ఉన్న పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్య నుంచి దేవాలయం, ఆ దేవాలయం పక్కన అయ్యప్ప స్వామి వారి పూజ, ఆ 18 మెట్లు వెలుగు అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటి ఈ అమ్మాయి అన్ని సార్లు చాలా బావుంది, చాలా బావుంది, అలా కన్నుల పండుగగా ఉంది అని చెప్తుంది అనుకుంటున్నారా? నిజంగానే చాలా బావుంది కదండీ! కాదు అంటారా? అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకెలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. నిజంగా పండగ రోజు కన్నుల పండుగ అని చెప్పొచ్చు. అంత బావుంది. శబరిమల అంత దూరం వెళ్ళి మనం ఎలాగూ చూడలేము కదా జ్యోతి దర్శనం. అండ్ లేడీస్‌కైతే అసలు నాట్ అలౌడ్ శబరిమల. కానీ ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అందరూ చూడొచ్చు. దీపదర్శనం పూర్తి కాగానే నేను అలా రాధాకృష్ణ దేవాలయంకి వచ్చాననమాట. అంటే మా గౌరీ సంఘంలో అన్ని దేవాలయాలు ఉంటాయి. ఈశ్వరుడు ఉంటాడు, రాధాకృష్ణులు ఉంటారు, అయ్యప్ప స్వామి ఉంటారు, వినాయకుడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు. అలా అనమాట. గౌరీ పంచాయతన దేవాలయం అంటే కొన్ని దేవతల ఉపాలయాలంటే ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి మా గౌరీ పంచాయతన దేవస్థానం అంటారు. ప్రేమకు నిర్వచనం రాధాకృష్ణులు, స్నేహానికి నిర్వచనం కృష్ణార్జునులు. మరి ప్రేమ, స్నేహం ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అందుకే మన రాధాకృష్ణుల విగ్రహంతో పాటు కృష్ణార్జున విగ్రహాలు కూడా రథ సమేతంగా ఇక్కడ ఉంటుందన్నమాట. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. మా ఊరైనా సరే ఎప్పుడు గౌరీ పంచాయతన్ దేవస్థానానికి వచ్చినా ఈశ్వర్ని, అయ్యప్ప స్వామిని దర్శించుకొని వెళ్ళిపోవడం తప్ప నేను ఈ రాధాకృష్ణులను అయితే ఎప్పుడూ దర్శించుకోలేదన్నమాట. నాకైతే ఇలా రథం పైన కృష్ణార్జున్ చూస్తుంటే మనం సినిమాల్లో ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారిని చూస్తూ ఉంటాం కదా! సో, నాకు అలానే అనిపించింది నిజంగా. అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అయ్యప్ప స్వామిని పెట్టి చిన్న టెంపుల్ లాగా కట్టి పూలతో ఎంత బాగా చేశారు కదా! అండ్ ఈ టెంపుల్ పైన కూడా మొత్తం అయ్యప్ప స్వామి స్టోరీ అంతా విగ్రహాల రూపంలో అయితే ఉంటుంది. నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయాను. అయ్యప్ప స్వామిని తీసుకురావడం, అయ్యప్ప స్వామి ఆభరణాలు ఊరేగింపు, ప్రతీదీ అయ్యప్ప స్వామికి సంబంధించింది మొత్తం ఆ టెంపుల్ చుట్టూ విగ్రహాల రూపంలోనే ఉంటుంది. ఇది అఖండ జ్యోతి దర్శనం అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంది. అండ్ స్వామివారికైతే అందరూ కలిపి హారతి అయితే ఇస్తున్నారు. దేవునికి హారతి ఇస్తున్నారు కనుక వాళ్ళ చుట్టూ లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. అండ్ అందరూ కూడా హారతిని చూస్తూ హారతి అందుకొని దేవుని నామస్మరణలో అయితే ఫుల్ బిజీ అయిపోయారనమాట. అండ్ కాసేపటి తర్వాత లైట్స్ అయితే ఆన్ చేసేస్తారు హారతి అయిపోగానే. అండ్ దేవుని చూస్తున్నారు కదా, ఆ దీప వెలుగుల్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో. అండ్ తర్వాత నేను లోపల స్వామివారి దర్శనం కూడా అయితే నేను మీకు చేపిస్తాను. మెయిన్ అయితే సంక్రాంతి రోజు ఇదే అనమాట. బయట దేవునికి గుడిలాగా కట్టి పూలతో డెకరేట్ చేసి 18 మెట్ల మధ్య దీపాలు అయితే వెలిగిస్తారు. అండ్ అఖండ జ్యోతి, అదే మన మకర జ్యోతి దర్శనం అయితే ఎన్నో పూజలు అయితే చేసి ఆ జ్యోతిని అయితే వెలిగిస్తారనమాట. మనం ఆల్రెడీ చూసేసాం కదా ఇంతకుముందు. ఇదిగో చూడండి లైట్స్ వెలుగులో దేవుడు ఎంత దగ మెరిసిపోతున్నారు కదా! అండ్ పూల మధ్యలో అబ్బబ్బబ్బబ్బా! పడి పూజ చేస్తూ ఉంటారు కదా చాలామంది. చాలా అందంగా డెకరేట్ చేస్తారు. సేమ్ అదే విధంగా అంతకన్నా ఎక్కువగా సంక్రాంతి రోజైతే డెకరేట్ చేస్తారనమాట. జనాలు చూస్తున్నారు కదా దేవుని దర్శించుకోవడానికి ఎంతమంది వచ్చారో.
ఇవన్నీ విడుములనమాట. ఆ రోజు మార్నింగ్ చాలామందికైతే విడుములయ్యాయి. ఆ విడుములన్నీ అక్కడ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి గుడి అనమాట. అయ్యప్ప స్వామి ఊయల సేవ కోసం అయితే ఊయలను చూసారా? బంతిపూలతో ఎంత అందంగా చేశారో. నాకైతే నిజంగా ఆ చిన్ని మణికంఠని చూస్తుంటే ఆ ఊయల్లో భలే భలే ముద్దుగా అనిపించారు. సో, అలా వీడియోలో చూస్తూ నేను ఉండిపోయాననమాట. కాసేపు షార్ట్ వీడియోస్ కూడా చేశాను ఆ ఊయలతో. అంత అందంగా ఉన్నారు ఆ రోజు అయ్యప్ప స్వామి అయితే. ఆబ్వియస్లీ దేవుళ్ళు ఎప్పుడు అందంగానే ఉంటారు. బట్ ఆ రోజు ఇంకా అందంగా కనిపించారనమాట. ఆ పూల మధ్యలో నిజంగా చిన్ని ఊయల భలే ఉంది గదా! మొత్తం తులసి మాలలన్నీ మణికంఠుని మెడలో అయితే వేశారు. అండ్ ఈ డెకరేషన్ చూస్తున్నారా? లోపల దేవుడిని దర్శించుకోవడానికి డెకరేషన్ అనమాట. నేనైతే వీడియో తీశాను. చిన్నగానే తీశాను. ఎందుకంటే చాలా రష్‌గా ఉంది ఆ రోజు టెంపుల్. అండ్ ఇది బయట ఇందాక చూపించాను కదా! దేవుని 18 మెట్లు అని చెప్పేసి ఆ దగ్గరికైతే వెళ్ళాను మీకోసం వీడియో తీయడం కోసం. సో, ఆ క్రౌడ్‌లో కూడా నేను కష్టపడి ఈ వీడియో అయితే తీశాను. నేను అంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్‌నయితే కాదు. సో, ఏదో నాకు తెలిసినట్టుగా నేనైతే వీడియో తీశాననమాట. మేబీ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మీకు ఈ పండుగ ఎలా చేస్తారు అని చూపించడం కోసమయితే నేను ఈ వీడియో చేసేసాననమాట. అండ్ డెకరేషన్ చూస్తున్నారు కదా! నిజంగా ఫెస్టివల్ వస్తే పూలతో డెకరేషన్ చేస్తే భలే అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ కన్నా ఇలా మన న్యాచురల్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ ఎంత బావుంటుంది గదా! సో, ఇదండి మా అనకాపల్లిలో అయ్యప్ప స్వామి దీపదర్శనం. మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.